వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఆయన ఈ రాత్రికాల సమయంలో ఈ పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. వందనాలు. ఆయన మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యం ద్వారా వాళ్ళ ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. మేము వింటున్నటువంటి ఈ సందేశము ఒక అలవాటు పరముగా ఆనవాయితీగా ఉండగా మా జీవితంలో ఒక నూతన మార్పును సమకూర్చేదిగా ప్రభా మీరు దయతో చేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప చేత మనం ఇంకా క్రిస్మస్ లో అనేక విధాలుగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ రాత్రి కూడా ప్రత్యేకంగా మనకు జాన్యువరి కుటుంబంలో దేవుడు చేస్తే జ్ఞాపకం చేసుకుంటూ అలాగే క్రిస్మస్ ను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాం. పిల్లలయ్య లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి మరి మనము 18వ వచనం వరకు గమనించినట్లయితే అక్కడ గొర్రెల కాపురం గురించినటువంటి అనేక విషయాలు 20వ వచనం వరకు మనకు కనిపిస్తాయి. సరే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా మరి గొర్రెల కాపరులు ఎవరో అనేటువంటిది, వారి పేర్లు ఏంటో, వారు ఎంతమంది ఉన్నారో దాని గురించినటువంటి వివరాలు అక్కడ చెప్పబడలేదు. గొర్రెల కాపరుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దే ఆర్ జనరల్ పీపుల్, వాళ్ళు సామాన్యమైనటువంటి వారు. సహజంగా వారి గురించి అంత ఎక్కువగా సమాజం పట్టించుకోరు. ఎక్కడో ఆ పొలాల్లోనో లేకపోతే లోయల్లోనో మరి నిజ ప్రదేశాల్లో కొండ ప్రాంతాల్లో గొర్రెల కాపులు సహజంగా గొర్రెలను కాసుకుంటా ఉంటారు. వాళ్ళ గురించి అంత ఎక్కువగా మనుషులు ఆలోచన చేయరు. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అందరినీ గురించి ఆలోచన చేసేటువంటి వాడు. దేవుడు మరి నిష్పక్షపాతి. పేదవాళ్ళని గురించి, ధనికులను గురించి, మరి నిరాధారులను గురించి, విధవరాలను గురించి, అనాథలైనటువంటి బిడ్డలను గురించి, మరి అవసరంలో ఉన్నటువంటి వారిని గురించి ప్రభువు ఆలోచించేటువంటి వాడు. అంతేకాకుండా గొర్రెల కాపరులు సామాన్యమైనటువంటి వారుగా ఉన్నప్పటికీ వారిని కూడా దేవుడు వారి పట్ల శ్రద్ధ చూపించినట్టు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ఎలాంటి వాడు అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుడు. పండితులైనా, పామరులైనా, సామాన్యంగా ఉన్నటువంటి వారైనా, ధనికులైనా, పేదవారైనా అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు అందుబాటులో ఉండేటువంటి దేవుడు పిల్లలు. మరి ప్రత్యేకంగా ఈ గొర్రెల కాపరులు పొలంలో ఉండి వారి మందను కాసుకుంటూ ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడిన సందర్భాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే వారి యొక్క అంటే ఈ 18-19 వచనాలను గమనించినప్పుడు వాళ్ళ హృదయంలో ఏదో ఒక దైవిక సంబంధమైనటువంటి తలంపులు లేక ఆలోచనలు ఉండి ఉండవచ్చు. ప్రియులారా, స్పార్క్ ఆఫ్ గాడ్లీ థాట్స్ అంటే ఎక్కడో ఒక చిన్న మూల కొంచెమైనా దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉండవచ్చు. ఎందుకంటే వారి యొక్క ఆ ప్రతిస్పందన, ప్రవర్తన, వారి యొక్క శ్రద్ధాశక్తి, ప్రభువును చూసేందుకు వారు వెళ్ళినటువంటి అవన్నీ మనం గమనించినప్పుడు something they have in their heart of hearts about godly thoughts. వారి యొక్క హృదయంలో ఎక్కడో కొంచెమైనా మరి దేవుని గురించినటువంటి ఆలోచన అనేది ఉండవచ్చు. మరి నేటి దినాల్లో దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు.
మరి ఎవరి హృదయంలో అయితే దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలు కొంచెం ఉన్నా కూడా వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేక శ్రద్ధను నిలుపుతాడు పిల్లలు. ఉదాహరణకి బైబిల్లో మరి జక్కయ్యను గురించి మనం చూస్తాం. ఆనాటి సమాజం జక్కయ్యను ఒక రకంగా తృణీకరించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు జక్కయ్య హృదయంలో ఒక చిన్న ఆశ అనేటువంటిది ఉంది. ఏంటి ఆశ? యేసు ఎవరో నేను చూడాలి. ఆ చిన్న ఆశను బట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా జక్కయ్యను దర్శించాడు, జక్కయ్యతో మాట్లాడాడు. జక్కయ్య గృహానికి ఆయన వెళ్ళినట్టుగా లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా కొంచెమైనా దేవుని గురించినటువంటి ఆలోచన ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు, దేవుడు తప్పకుండా మనం దర్శిస్తాడు. తోమ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నేను ఆయన ప్రక్కలో మరి చేయి పెట్టి ఆయన వేలు ఆయన అరచేతుల్లో నా వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. వాస్తవానికి దానికి కొంచెం మనం థియాలజికల్గా ఆలోచన చేసినప్పుడు నమ్మను అని అంటే ఐ వాంట్ టు బిలీవ్, బట్ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ దట్ హీ ఈస్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్, ఆయన పునరుద్ధారుడైన క్రీస్తు అన్న ఆ నిర్ధారణ నాకు వస్తే నేను ఖచ్చితంగా నమ్ముతాను అని అర్థం. పిల్లలు, నేను నమ్మను అనేది ఒక నెగిటివ్ సెన్స్ లో ఉన్నప్పటికీ దాన్ని పాజిటివ్ వేలోకి మనం చూసినప్పుడు అది నిజంగా ఉంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను అని అర్థం. మరి ఆ నమ్మిక తోమ కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు మళ్ళీ తోమ దగ్గరికి వచ్చి తన పునరుత్థానం గురించి నిర్ధారణ చేసినప్పుడు తోమ ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అన్నాడు. అంటే తోమ హృదయంలో కూడా ఒక చిన్న ఆశ అనేటువంటిది ఉంది. నేను ఆయన మేకుడు కొడుకులో వేలు పెట్టి చూసినప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతాను అని. కాబట్టి ఇఫ్ యు హావ్ ఎ లిటిల్ డిజైర్ ఫర్ క్రైస్ట్, దేవుని కొరకు ఈవెన్ మనం ఒక చిన్న ఆశ ఆలోచన కలిగి ఉంటే దాన్ని దేవుడు గుర్తిస్తాడు పిల్లరా, దాన్ని దేవుడు ఘనపరుస్తాడు, దాన్ని దేవుడు మరి ఘనముగా పెంచుతాడు. మరి మోషే గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. మోషే తన మామ మందను మేపుకుంటూ హోరేబు కొండకు అక్కడికి వెళ్ళిన సమయంలో దేవుడు మోషేను దర్శించాడు. చాలాసార్లు మనం మోషేను దేవుడు దర్శించాడు ఆ మండుచున్న పదభాగంలో అని చెప్పుకుంటా ఉంటాం, మంచిదే. కానీ మోషే యొక్క హృదయంలో ఒక చిన్న ఆశ అనేటువంటిది ఉంది. అది మనకు నిర్గమాకాండంలో కనబడదు, కానీ హెబ్రీ పత్రికలో దాన్ని మనం చూస్తాం. ఏంటి మోషే హృదయంలో ఉన్నటువంటి ఆశ అంటే, దేవుని ప్రజలతో కలిసి నేను శ్రమ అనుభవించుట నాకు మేలు అని మోషే తలుస్తూ ఉండేవాడు. పిల్లలు, ఆ తలంపు మోషే జీవితంలో దేవునికి ఎంతో సమీపంగా తీసుకుని వెళ్ళింది. కాబట్టి మన జీవితంలో కూడా దైవిక సంబంధమైనటువంటి తలంపులు, దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు కొంతవరకైనా మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలను మనం అనుభవించేటువంటి వారిగా ఉండగలుగుతాం. సరే, ఈ గొర్రెల కాపర్లు రాత్రి వేళ మందరం కాచుకుంటూ ఆ పొలంలో ఉంటే ఏమైంది? చదవండి, 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ విజన్, వారు ఒక ఊహించినటువంటి దర్శనాన్ని అక్కడ చూస్తా ఉన్నారు పిల్లలు. మరి అంతకుముందు కూడా ఎంతో కాలం నుంచి వాళ్ళ ఆ ప్రాంతానికి వస్తూ పోతూ ఉండవచ్చు, ఆ ప్రాంతంలో వాళ్ళు గొర్రెలు వెళ్తూ కాస్తూ ఉండవచ్చు, కానీ ఎప్పుడు అటువంటి దర్శనం వాళ్ళకి కలగలేదు. సో ఇట్ వాజ్ ఎ అన్ఎక్స్పెక్టెడ్ విజన్ దట్ దే గాట్. వారికి వచ్చినటువంటి ఆ దర్శనం ఎలాంటిది అంటే, అది వారికి ఊహించినటువంటి విధానంలో ఆ దర్శనం అనేటువంటిది వారికి కలిగింది. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎక్కడ ఏ విధంగా దర్శిస్తాడో మనకు తెలియదు. పిల్లరా, ఒకసారి మరి సౌలు దమస్కు ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. దమస్కు ప్రాంతానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో
మరి దేవుడు సౌలును దర్శించాడు. చూడండి, ఆ భాగం చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుల కార్యములు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు. చూడండి పిల్లలు, మరి సౌలు ఎన్నో ప్రయాణాలు చేసి ఉండవచ్చు, కానీ ఆ ప్రయాణము సౌలు జీవితంలో ఒక నూతన మార్పును కలుగు చేసినటువంటి ప్రయాణం. ఆ ప్రయాణము దేవుడు దర్శించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణముగా సౌలు జీవితంలో స్థిరస్థాయిగా మిగిలిపోయినటువంటిది. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి పిల్లలు, మరి అన్ఎక్స్పెక్టెడ్ విజన్, ఒక ఒక ఊహించినటువంటి దర్శనాన్ని ఇక్కడ సౌలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు దమస్కు ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో మరి ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును చూశాడో, ఆ వెలుగులో నుండి స్వరాన్ని విన్నాడో, సౌలు యొక్క జీవితం సంపూర్తిగా మార్చబడింది. సౌలు యొక్క ప్రయాణం మార్చబడింది. సౌలు యొక్క తలంపులు మార్చబడ్డాయి. సౌలు యొక్క ఆలోచనలు మార్చబడ్డాయి. సౌలు యొక్క స్వభావం సంపూర్తిగా మార్చబడింది పిల్లలు. ఇంకా చెప్పాలి అంటే సౌలు యొక్క జీవితము సంపూర్తిగా మార్చబడింది. ఒకే ఒక స్వరము ఏమన్నాడు? సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించిన. ఓన్లీ వన్ వాయిస్ చేంజ్డ్ కంప్లీట్లీ ద లైఫ్ ఆఫ్ సాల్. సౌలు యొక్క జీవితాన్ని ఒకే ఒక స్వరము సంపూర్తిగా మార్చివేసిన పిల్లలు. ఈ రోజుల్లో దేవుడు మనతో ఎన్నో సార్లు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మన జీవితంలో దేవుడు ఆశించిన లేక దేవుడు ఆశింపదగిన మార్పు అనేటువంటిది మనం కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. మన హృదయం మార్చబడిందా? మన తలంపులు మార్చబడ్డాయా? దేవునికి వ్యతిరేకంగా మనం కలిగి ఉన్నటువంటి ఆలోచనల్లో మార్పు ఏమైనా కలిగిందా? హ్యావ్ ద ట్రాన్స్ఫార్మ్ లైఫ్, మన జీవితంలో మార్పు చెందినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యం పిల్లలు. ఇక్కడ గొర్రెల కాపర్లు మరి మందను కాచుకుంటూ రాత్రి వేళ సమయంలో దేవుని యొక్క దూత వారి వద్దకు వచ్చి నిలిచాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వాళ్ళు ఎంతో భయపడ్డారు. ఆ దూత వారితో మాట్లాడుతూ అంటున్నాడు, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. పిల్లల ఈ రెండు వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క దూత హీ ప్రొక్లైమ్స్ ద యూనివర్సల్ గాస్పెల్, విశ్వవ్యాప్త సువార్తను దేవుని యొక్క దూత ప్రకటిస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంటున్నాడు. ప్రజలందరికీ అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు కాదు. ప్రజలందరికీ అంటే కేవలం అప్పుడు నివసిస్తున్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు. ప్రజలందరికీ అని అంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నివసించేటువంటి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మ ఒక శుభవర్తమానము. మనకు కూడా యేసు ప్రభు యొక్క జన్మ ఒక శుభవర్తమానము. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. యేసుక్రీస్తు యొక్క సువార్త మానవునికి అర్థమైతే మనిషి మహా సంతోషకరమైనటువంటి స్థితిని అనుభవించగలుగుతాడు, మహా సంతోషాన్ని అనుభవించగలుగుతాడు. మరి జ్ఞానులు ఆ నక్షత్రం వచ్చిన సమయంలో ఆ ఇంటి వద్ద నిలిచినటువంటి సమయంలో అక్కడ మనం ఏమని చూస్తామంటే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అని చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మ మరి ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి శుభదినము, శుభవార్త.
ఇక్కడ ప్రజలందరికీ అనేటువంటి ఆ మాట ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా వర్తిస్తుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే అన్నాడు. ఏమని చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపం అంటే లోకంలో ఉన్న ప్రజలందరి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో మోసాడు. యేసయ్య శిష్యులను చూసి అన్నాడు, ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి మరి యేసు ప్రభువును గురించినటువంటి జన్మ మానవాళికి శుభవార్త, సువార్త. ఈ శుభవార్తలో యేసు ప్రభు యొక్క జన్మ అనేటువంటిది ఉంది. ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. ఇంకా ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చూస్తా ఉన్నాం. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చదువుతా ఉన్నాం. మరి యేసు క్రీస్తు ప్రభు కన్యక గర్భమందు జన్మించాడు. ఆయన లోకంలో పాపరహితుడిగా జీవించాడు. ఆయన ఎక్కడ కూడా పాపం అనేటువంటిది లేదు. పాపం అనేటువంటిది లేదు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈ అర్షద్వర్గాలు అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడ కూడా లేవు. ఈ కమిటెడ్ నో సిన్. ఆయన పాపము లేనటువంటి వాడిగా జీవించాడు. అంతేకాకుండా ఆయన జీవిస్తున్నటువంటి సమయంలో మరి ఎంతో మంది వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ఎంతో మంది దయముల చేత బంధించబడి రాత్రి మగళ్ళు బాధించబడుతున్నటువంటి వారికి ప్రభు విడుదలిచ్చాడు. చనిపోయినటువంటి వారిని సైతం ప్రభువు తిరిగి లేపాడు. ఇంకా ఎంతో మంది కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వారు, చాంద్ర రోగులు, పక్షవాతం కలిగినటువంటి వారిని ప్రభువు స్వస్థపరిచాడు. మానసిక రుగ్మతుల చేత పీడించబడుతున్నటువంటి వారికి యేసు ప్రభు విడుదల ఇచ్చాడు. మరి అప్పటికైనా ఆయన కార్యాలు అంటే కాదు, ఇప్పుడు కూడా అలాంటి కార్యాలు ఆయన చేస్తా ఉన్నాడు. ఫిబ్రవరి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని చూస్తామంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సో జీసస్ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా ఆయన మరి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. ఇక్కడ రక్షకుడిగా ప్రభు పిలువబడతా ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని చదువుతాం. కాబట్టి మరి యేసుక్రీస్తు మరి రక్షకుడిగా పిలువబడటంలో పాపులను ఆ నిత్య నరకం నుండి రక్షించడానికి రక్షకుడు జన్మించాడు. పిల్లలు, ఆయన సిలువలో మానవులందరి పాపం కొరకు ప్రాణం పెట్టాడు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. అదే సువార్త అంటే, అదే ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించేటువంటి గొప్ప శుభవార్త. ప్రియులారా, ఈ శుభవార్త లేక ఈ సంతోషం మనం ఎప్పుడు అనుభవించగలుగుతాము అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఈ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడైతే నోటి మాటల చేత మహా సంతోషము అనేటువంటి పదాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. బట్ గాడ్ వాంట్స్ us to experience this greater joy. అయితే దేవుడు ఈ మహా సంతోషకరమైనటువంటి స్థితిని మనం అనుభవించాలని కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడు దీన్ని మనం అనుభవించగలము అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే ఆ మహా సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. యేసుక్రీస్తునందు మన విశ్వాసం వచ్చినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. యేసుక్రీస్తునందు మన విశ్వాసం వచ్చినప్పుడు మన ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. మనం ఈ లోకంలో చనిపోక ముందే ప్రభువునందు విశ్వాసం నుంచి పాపక్షమాపణ అనుభవాన్ని పొందుకోవాలి. మన ఆత్మ నిత్య నరకం నుండి తప్పించబడుతుంది. అంతేకాకుండా మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. పిల్లలు, మనం దేవుని యొక్క రాజ్యంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు మానవ రాజ్యంలో జన్మించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు అంటున్నారు, ఏమంటారంటే, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి ఇంకా ఏమన్నారు,
దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టపడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇక్కడ దేవుని దూత ఆ గొర్రెల కాపర్లకు చాలా స్పష్టతను అందిస్తా ఉన్నాడు. మీరు ఏ పశువుల తొట్లోకి, పశువుల పాకలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఏ పశువుల తొట్లో ఎవరిని వెతకాల్సిన పని లేదు. ఇదిగోండి మీకు ఒక ఆనవాలు నేను చెప్తా ఉన్నాను అంటున్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఆ ప్రభు అయిన క్రీస్తు మరి శిశువుగా ఉండి పశువుల తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు. ఒక ఆనవాలు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నిరాధారమైనటువంటిది కాదు. యేసుక్రీస్తు పుట్టుక, జీవితం, మరణం, పునరుద్ధానం ఇవన్నీ కూడా రుజువులతో నిండి ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ అ మైథాలజికల్ స్టోరీ. ఇదేదో ఒక కల్పన కథ సంబంధమైనటువంటిది కాదు. కానీ మరి ఆయన జన్మ 100% వాస్తవం. యేసుక్రీస్తు జన్మించడం వల్లనే మరి చరిత్ర 2 భాగాలుగా విభజించబడి క్రీస్తు పూర్వం, క్రీస్తు రకముగా మార్చబడింది. అది ఒక ప్రూఫ్ యేసు ప్రభు జన్మించాడు అన్నదానికి. అంతేకాకుండా యేసు ప్రభు జీవించిన జీవిత కాలంలో జియోగ్రాఫికల్గా ఆ గలీలయ సముద్రం అయితేనేమి, కపెర్నహూము అయితేనేమి, యెరూషలేము అయితేనేమి, ఆ పరిసర ప్రాంతాలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ప్రియులారా, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన తిరిగినటువంటి ప్రదేశాలు, ఆయన ద్వారా మేలు పొందినటువంటి మనుషులు మరి ప్రభువుకి ఎంతో సాక్షులుగా ఉండుట అనేటువంటిది మనము చూస్తాం. యేసు ప్రభు మరణం కూడా మరి రుజువుతో కూడినటువంటిదే. యేసుక్రీస్తుకు రోమా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. మరి ప్రభుత్వం తరపున ఎవరికైనా శిక్ష విధించినప్పుడు ఆ శిక్షను గురించి గ్రంథస్థం చేస్తారు. పిల్లలు పలానా వ్యక్తికి పలానా టైంలో మరి మేము ఈ శిక్ష విధించాము అని మరి గ్రంథస్థం చేస్తారు. కాబట్టి రోమా ప్రభుత్వంలో సైతం యేసు ప్రభు యొక్క మరణం గురించి దాఖలా చేయబడింది. అంతేకాక ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి ఆ ఖాళీ సమాధి, తెరవబడినటువంటి సమాధి ఇప్పటికి కూడా యెరూషలేములో మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రభు యొక్క జన్మకి, ఆయన యొక్క జీవితానికి, ఆయన యొక్క మరణానికి, ఆయన యొక్క పునరుద్ధానానికి ఆనవాళ్ళు అనేటువంటివి చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడి ఉన్నాయి. ప్రభు పునరుద్ధానుడై ఏదో మస్తుగా మనుషులు కనిపించలేదు. ఆయన 40 రోజులు మరి తన పునరుద్ధానం గురించి ప్రత్యక్షపరచుకుంటూ మరి అనేక మందికి కనపడ్డాడు. పిల్లారా, దాని గురించి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవనమ్మా 1వ అధ్యాయం ఎన్నో వచ్చిన అది 4. ఆయన శ్రమపడి తిరిగి అంటే కదా అక్కడ జరగండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం పునరుద్ధానం. అది ఆయన శ్రమపడి ఎన్నో వచ్చిన అది ఎన్నో వచ్చిన అదే 3వ వచనం 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, అక్కడ ఫుట్ నోట్స్ ఏమని రాసి చదవండి, రుజువులు, ఎవిడెన్సెస్, ప్రూఫ్స్. ఆయన సజీవుడు అనే అనేక రుజువులు చూపించబడ్డాయి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ స్టోరీ. ఆయన పునరుద్ధానుడైన తర్వాత వెంటనే పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోలేదు. కానీ 40 రోజులు ఆయన సజీవుడు అన్న సత్యాన్ని ప్రజలు గుర్తెరిగేటువంటి విధంగా ఆనవాళ్ళు అనేవి అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. కనుక ప్రభువును సంపూర్తిగా మనిషి విశ్వసించవచ్చు. పిల్లలు, ఇక్కడ గొర్రెల కాపర్లు దేవుని దూత ఒక ఆనవాళ్ళ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైనా చూడండి, వెంటనే
సర్వోన్నతమైన స్థలములలో ఆ, దేవునికి మహిమయు ఆ, ఆయనకిష్టులైన మనుషులకు ఆ, భూమి మీద సమాధానము కలుగును గాక అని ఆ. దేవుని స్తోత్రం చేయుచుండెను. చాలు. ఇక్కడ దేవదూతల ఆరాధన మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. దీన్ని ఏమంటారు? ఇక్కడ డివైన్ క్రిస్మస్ అంటారు. దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను జ్ఞాపకం చేస్తూ మరి పరలోక సైన్య సమూహం అంతా కలిసి స్తోత్రం చేస్తున్నారట. సో వీ కెన్ సీ హియర్ ద డివైన్ వర్షిప్, ద డివైన్ క్రిస్మస్. ఇక్కడ పరలోక సంబంధమైనటువంటి క్రిస్మస్ అనేది మనకు కనిపిస్తా ఉంది. నెక్స్ట్ 15వ వచనం చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు చాలు ప్రియులారా, మరి దూతలు పాటలు పాడారు. దేవుని దూత ప్రభు యొక్క జన్మను గురించి ప్రకటించాడు. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఆ ప్రకటన విని వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు? గొర్రెల కాపర్లు, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూస్తాము. ఇలా దేవుడు మాట్లాడిన తర్వాత తీర్మానం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. దేవుడు దర్శించిన తర్వాత ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ రెస్పాన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, దేవదూతలు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. అక్కడికి వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఉండవచ్చు. కానీ వాళ్ళ గురించి అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు దానికి ప్రతిస్పందించినట్టుగా కనిపిస్తాం. ఇలాగ మనం సౌలు గురించి చూసాం కదా. సౌలుకి వెలుగు కలిగిన తర్వాత సౌలు సంపూర్తిగా మారు మనసు పొందాడు. ఆ సందర్భం గురించి సౌలు ఎప్పుడు మర్చిపోలేదు. మర్చిపోక సౌలు ఏమంటాడో తెలుసా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 26-19. కాబట్టి అగ్రిప్ప రాజా, చూడండి, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చూసారా? ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక. ఆకాశము నుండి దర్శనం కలిగింది, ఆ దర్శనానికి నేను విధేయుడయ్యాను. ఆ రెస్పాన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిస్తే సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు. రెస్పాన్స్ రెస్పాన్స్. ఇక్కడ దేవదూతలు వచ్చారు, దేవదూత వచ్చాడు, ప్రకటన చేశాడు, దేవదూతలు వెళ్ళిపోయారు. దేవదూత వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారు అంటే, దే గేవ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు అప్రోచ్ గాడ్. ప్రభువును సమీపించేదానికి వాళ్ళు మొట్టమొదటి ప్రాధాన్యత అనేది ఇచ్చారు. పిల్లలు ప్రయారిటీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత దానికి ప్రతిస్పందించడం, దేవుడు మాట్లాడిన తర్వాత దానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నారు. దే ఆర్ విత్ గాడ్. ప్రభువును వాళ్ళు ఘనపరుస్తున్నారు. పిల్లలు ప్రభువును వారు గౌరవిస్తూ ఉన్నారు. మా దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి మనం వెళ్ళాల్సిందే అని అందరూ కలిసి ప్రయాణం చేశారు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును త్వరగా వెళ్ళారట. పిల్లలు త్వరగా వెళ్ళారు, యేసు ప్రభువు చూశారు. అంటే దే రెస్పాండెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెంటనే బయలుదేరేస్తారు రాత్రి పూటే. కొన్నిసార్లు దే డిడ్ంట్ పోస్ట్ పోన్ టు గో. వెళ్ళేదానికి వాళ్ళు వాయిదా వేయటం లేదు.
కొన్నిసార్లు ఈ వాయిదా వేసే పద్ధతి ఉంటుంది కదా, ఇది జరిగినాక దేవుని నమ్ముకుంటాం, ఇది జరిగిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం అని ఈ వాయిదా వేసే పద్ధతి కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే అది ఆ, చల్లారిపోయినటువంటి స్థితిలో తీసుకెళ్ళిపోతుంది. పిల్లలు అగ్నిలో మండుతున్నటువంటి ఒక కట్టెను తీసి బయట వేస్తాం అనుకోండి, కొద్దిసేపు మండుతుంది, అది కూడా ఆ తర్వాత ఏమైపోద్ది, చల్లబడిపోద్ది. ఆ ఊపు అనేటువంటి తగ్గిపోద్ది. ఒక రాటును బెండ్ చేయాలి అని అంటే, ఒక ఇనప కడ్డీని బెండ్ చేయాలనుకోండి, అది బాగా మండుతూ ఎర్రగా ఉన్నటువంటి సమయంలోనే దాన్ని బెండ్ చేయగలం. కానీ దాన్ని అలాగే ఉంచేసుకోనుకోండి, మళ్ళీ ఇట్ విల్ బికమ్ హార్డ్. మళ్ళీ అది కఠినమైపోద్ది. కొన్నిసార్లు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరిగా ప్రతిస్పందించలేదనుకోండి, హృదయం కఠినమైపోద్ది. మళ్ళీ చూస్తాంలే, తర్వాత చూస్తాంలే అని ఇట్లా కొద్దిమంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మారు మనసు పొందే విషయంలో, దేవుని వెంబడించేటువంటి విషయంలో, దేవుని నమ్ముకునేటువంటి విషయంలో, దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో, ప్రార్థన చేసుకునేటువంటి విషయంలో కొన్నిసార్లు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ప్రియులుగా అలా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు అవర్ హార్ట్ విల్ బికమ్ హార్డ్, మన హృదయం కఠినమైపోతుంది. ఇక్కడ వీళ్ళు వాయిదా వేయటంలో అక్కడ ఏమని చదువుతున్నాము, త్వరగా అని చదువుతున్నాం. త్వరగా ఆ రాత్రే, ద సేమ్ నైట్, ఆ రాత్రే వాళ్ళు బయలుదేరారు. పిల్లలు బయలుదేరి ప్రభువును మళ్ళా చదవండి, త్వరగా వెళ్ళి మరియును యోసేపును చూచి తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చూడండి పిల్లలు, ప్రయాసకు ప్రతిఫలం అనేది అక్కడ కనపడుతూ ఉంది. వాళ్ళు ఎంతో ప్రయాసపడి అక్కడికి వెళ్ళారు, ప్రభువును వాళ్ళు చూడగలిగారు. తర్వాత అక్కడ ఏమని చెప్తున్నారంటే తొట్టిలో పండుకొని ఉన్న శిశువును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును అన్న పదాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఒకసారి 12వ వచనం చదవండి. 12వ వచనం సిమిలర్ గా ఉంది కదా, సేమ్. అక్కడ దేవదూత ఏదైతే చెప్పాడో చాప్టర్ అండ్ వర్స్, అదే ఇక్కడ ఎగ్జాక్ట్ గా వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవుని దూతలు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం పిల్లలు. బైబిల్ కూడా అంతే. బైబిల్ ఏంటంటే అవునన్నట్టు చెప్పి కాదన్నట్టు ఉండదు, కాదని చెప్పి అవునన్నట్టుగా ఉండదు పిల్లలు. ఆ దూత ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు చూశారు. ఆనవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చూడగలిగారు పిల్లలు. అదే అక్కడ మనం చూస్తా ఉన్నాం. సరే 17వ వచనం కూడా చదవండి. చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేస్తారు. తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేస్తారంటే ఇట్ రిమైండ్స్ us our responsibility to introduce Jesus to other people. ఇది ఇతరులకు మనం యేసును పరిచయం చేసేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి, వాళ్ళ పాటికి వాళ్ళు చూస్తే, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళ ప్రచురం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి. వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకుని వాళ్ళు గమ్ముకి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ మనం ఏమని చూస్తా ఉన్నాము, గొర్రెల కాపరులు శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ దర్ బిజినెస్. వాళ్ళు ప్రచురం చేయాల్సినటువంటి పని లేదు ప్రియులారా, కానీ ప్రచురం చేస్తారు. ఎందుకు అంటే ఈ సత్యం ప్రజలకు తెలియాలి. నాట్ ఓన్లీ ఫర్ అస్, మాకొక్కటే కాదు, ఈ సత్యం ప్రజలకు తెలియాలి. మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తుని గురించి ఏదైతే విన్నామో, యేసుక్రీస్తుని గురించి ఏదైతే అనుభవించామో దాని ఇతరులకు తెలియచేయాలి. 20వ వచనం కూడా చదవండి ఒకసారి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి
ఆ, ఆ. అంతటా గొర్రెల అంతటా కాపరులు గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తమతో చెప్పబడినట్లుగా విన్న వాటిని చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. వారు విన్న వాటిని కన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు ఆ, స్తోత్రము చేయుచు. విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి అంట పిల్లలు. వాళ్ళు ఏం విన్నారు? యేసు ప్రభు యొక్క జన్మను గురించి విన్నారు. కన్న వాటిని అంటే అర్థం ఏంటి? చూశారు పిల్లలు. కేవలం వినడం మాత్రమే కాదు, వాళ్ళు ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి చూశారు. సాక్ష్యం అంటే విన్న వాటిని కన్న వాటిని తెలియజేయడమే సాక్ష్యం అంటే. కాబట్టి వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో ఆ అనుభవ సాక్ష్యాన్ని వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. మరి నీ జీవితంలో నీవు మారు మనసు పొంది ఉన్నట్లయితే, పాప క్షమాపణ అనుభవం నీకు ఉన్నట్లయితే, నీవు కూడా ఇతరులకు దాని గురించి ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉంటావు. సమరయ స్త్రీ అంటా ఉంది, ఏమంటుందంటే, నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూడండి, ఈయన క్రీస్తు నేను చేసిన వాడిని నాతో చెప్పాడు. సొంత అనుభవ సాక్ష్యం ప్రియులారా. కాబట్టి ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ ఏ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందినటువంటి వారు వినవాటిని కన్నవాటిని ఇతరులకు ప్రకటించినటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి చివరిగా 18వ వచనం చదవండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి దేవస్సు అష్టానిష్టి మిక్కిలి ఆశ్చర్యపోయారు ప్రియులారా. విన్నవాటిని కన్నవాటిని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూడండి ఎటువంటి గొప్ప ప్రభావము వారి మాటల్లో నుంచి మనుషుల్లోకి బయలుదేరిందో. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి, యేసు ప్రభువుని గురించి అనుభవించిన అనుభవ సాక్ష్యం ఇతరులతో పంచుకున్నప్పుడు విన్న వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పులను తీసుకొస్తుంది, గొప్ప కదలికలను తీసుకొస్తుంది ప్రియులు. కనుక ఈ గొర్రెల కాపరులు సామాన్యమైనటువంటి వారే, కానీ వారి జీవితంలో దేవునికి లోబట్టు మనం చూస్తాం. ప్రభువును ప్రత్యక్షంగా చూసినటువంటి వారిగా ఉన్నారు. ప్రభువుకు ప్రత్యక్ష సాక్షులుగా వారు నిలబడ్డారు. ప్రభువును వెంబడించుటలో వారు వాయిదా వేయనటువంటి వారిగా ఉన్నారు. ప్రభువుకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు. ప్రభువును గణపరిచినటువంటి వారిగా ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ హైలైట్స్ ఇన్ దర్ షెపర్డ్ లైఫ్స్. వారి యొక్క గొర్రెల కాపల జీవితాల్లో ఇంకా అనేకమైనటువంటి విశేషాలు అనేవి మనము చూడగలం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా. మరి మా జీవితాల్లో ఎన్నోసార్లు మీరు మీ వాక్యము ద్వారా దర్శిస్తూ ఉన్నారు ప్రభువా. మీ వాక్యమును మేము ప్రభువా జాగ్రత్తగా వినేవారుగా, మా జీవితానికి అన్వయించుకునే వారముగా, దానికి ప్రతిస్పందించే వారముగా ఉండినట్లు సహాయం చేయండి. మీరు మాకు అందుబాటులో ఉన్నటువంటి సమయంలోనే, మీరు మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నటువంటి సమయంలోనే మేము మీ వైపు చూడగలుగుతూ కృప దయచేయండి. మా హృదయములు మీకు సంబంధించినటువంటి తలంపులతో నింపబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూర్చున్నటువంటి ఆనవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటుండగా ఆయన ప్రజలు మీ వైపు తిరిగి రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. ఆయన మీరు అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు ప్రభువా. అందరి కొరకు మీరు ఆ బెత్లెహేంలో జన్మించినటువంటి దేవుడు కనుక ప్రపంచం అంతా కూడా మీ వైపు తిరిగినట్లుగా చేయండి. జీవము గల దేవుడు మీ అందరి విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిత్య జీవాన్ని పొందుకొనగలుగుతూ కృప దయచేయండి. మాలో మారు మనసు పొందినటువంటి వారు మీ సువార్తను ప్రకటించే వారుగా ఉన్నట్లు ప్రభా మీరే కనికరించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సాక్ష్యం మనం జాలి గారు